ఎందుకు నేను చెప్తానండి. ఇప్పుడు కూడా రిటైర్మెంట్ కానీ ఏజ్ కానీ కానీ ఎన్ని కోట్లుంటే ఒక మనిషి సుఖంగా ఉంటాడు సార్? ఎన్ని కోట్స్ ఉన్నా సుఖంగా ఉండడు సార్. సార్ నేను చెప్తాను సార్. చెప్పండి. ఎవరైతే భార్య కళ్ళలోకి స్వచ్ఛంగా చూసి ఐ లవ్ యూ అని ఎన్నేళ్ళైనా చెప్పగలరో, ఎవరైతే పిల్లలిద్దరూ తల్లిదండ్రులు భయపడకుండా నేను ఈ పని చేస్తున్నా, ఈ పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, లేకపోతే నేను వాళ్ళు మందు కొట్టేచ్చాను నాన్న కూడా చెప్పగలడు. ఎవరైతే పక్క వ్యక్తి చూడంగానే అబ్బా వీడు వచ్చాడురా అనుకోకుండా అబ్బా ఈయన వచ్చాడురా అనుకుంటాడు, వాడు కోటీశ్వరుడు సార్. అంతే నిజమే. నాకు ఆ కోట్స్ అన్నీ ఉన్నాయి. అవును. కోట్లే కోట్లు. ఇలాంటి కోట్లు లెక్కేసుకుంటే లెక్కకు మించి ఉండంటారు. అంటే నేనేం చెప్తానంటేనంటే డబ్బు అవసరం లేదని చెప్పను. డబ్బు అవసరం, డబ్బు పారామీటర్, నీ కంఫర్ట్కి ప్రతిదానికి డబ్బు అవసరం అని కాదన్నాను. కానీ డబ్బే ప్రపంచం కాదు. కరెక్ట్. నన్ను చాలామంది పిచ్చోడు అన్నవాళ్ళు ఉంటారు, పనికిరాని వాళ్ళు అన్నవాళ్ళు ఉంటారు. ఎవరైనా అనుకోండి, నేను ఇంకోటి కోసం బతకను. మై లైఫ్ ఇస్ మై చాయిస్. వెరీ నైస్. ప్రతి సెకండు నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్తాను, ఇంకో మీటింగ్ ఉంది వెళ్తాను, వెళ్ళాక ఇంటికి వెళ్ళి స్నానం చేసి టిఫిన్ తిని నేను మా ఆవిడ రోజుకి అరగంట ప్యాక్ ఆడుకుంటాం. ఎవరు గెలుస్తారు? అప్పుడప్పుడు అప్పుడప్పుడు మనం ఎక్కువ నేనే గెలుస్తా చెప్పకండి. నేను చెప్పేది ఇంతకంటే ఆనందం ఎందులోనే ఉంటుందా? కరెక్ట్. నిజమే సార్. ఎన్ని కోట్లు ఉంటేనే ఉంది ఇదే నిజమే. వెరీ తృప్తి గలవాడు అందరికంటే కోటీశ్వరుడు, కరెక్ట్. ఐశ్వర్యవంతుడు. ఉన్నదాంతో తృప్తి పడేవాడు అంతకంటే కోటీశ్వరుడు. నేను ఉన్నదాంతో తృప్తి పడ్డాను. నాకు, నా పిల్లలకి, నా భార్యకి తినడానికి కష్టం లేదు. వెరీ హ్యాపీ. చేయడానికి చేతి నిండా పని ఉంది. 65 నా వయసు. ఇప్పుడు కనీసం ఇంకో 20 ఏళ్ళు యాక్టివ్గా మురళీమోహన్ గారే నాకు ఆదర్శం. ఆయనకి 85. ఇప్పుడు ఆయనలాగా 85 వచ్చేదాకా నేను పనిచేస్తాను.